MSCS final year, and I will be your host for this morning. Let's begin our wonderful morning by briefly outlining the program ahead. Friends, today not just about the music, dance or fun. It's about new beginnings, building bonds that will last our years. So let's make this event unforgettable by exciting performance and a lot of memorable moments. So dear freshers, get ready to feel the energy, enjoy every moment and let your spirits fly high. This is the day and you are here to celebrate yours. Inspiration, selfless care shown towards everyone equally. Teaching staff to kindly come forward and light the ceremonial lamp. Please welcome them with a big round of applause. Motivational and inspiring words. Now I request our director, Mr. Mallesh sir, to share a few words on this occasion. All of you. Say good morning, all of you. గురువులు ఉంటారు. గురువులు ఏం చేస్తారంటే పుస్తకాల్లో ఉన్న పాఠాలను చెప్పేవాళ్ళు గురువులు అంటాం జనరల్గా. పుస్తకాలతో పాటు విద్యాబోధనతో పాటు జీవితాలను మార్చడానికి చెప్పే వాళ్ళను, జీవితాలను మార్చే గురువులను ఏమంటారంటే సద్గురువులు అంటారు. అట్లా పుస్తకాలతో పాటు జీవితాలను మార్చగలిగే మన ఇన్స్పైరేషన్ మోటివేషనల్ స్పీకర్ మనకి చీఫ్ గెస్ట్గా వచ్చేసినటువంటి గంప నాగేశ్వరరావు సార్ గారికి మన కాలేజ్ తరఫున, మన మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఒక్కసారి అందరూ సార్ గారికి ఒక చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. నార్మల్గా గురువులు చదువులే చెప్తారు, చదువులతో పాటు జీవితాలను మార్చే శక్తి ఉన్న మన గంప నాగేశ్వర సార్ ఎంతో మంది విద్యార్థుల జీవితాలను తన ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది స్టూడెంట్స్ని ఉన్నత స్థాయి శిఖరాలకి అలాంటి ఇన్స్పిరేషన్ స్పీచ్ని ఇచ్చి వాళ్ళని ఉన్నత స్థాయికి పంపించడానికి తన వంతు పాత్ర ఉన్న సార్కి ప్రత్యేకంగా మేనేజ్మెంట్ తరఫున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా సేవా దృక్పథంతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ డాక్టర్ శ్యాముల్ రెడ్డి గారికి కూడా మా మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిస్ సౌత్ ఇండియన్ అంటే యువతకి ఎన్నో అడ్వైజులు ఇస్తూ వాళ్ళు ఏ విధంగా జీవితంలో ఉండాలని రీసెంట్గా 2024లో మిస్ సౌత్ ఇండియన్గా సెలెక్ట్ అయ్యి మన కాలేజీకి స్పెషల్ గెస్ట్గా వచ్చినటువంటి శ్రీతేజ గారికి కూడా మన మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకంగా వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.
అదేవిధంగా మన కాలేజ్ డైరెక్టర్స్ అండ్ డైనమిక్ ప్రిన్సిపల్ సార్ మరి డైరెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి గారికి మన కాలేజ్ డెవలప్మెంట్లో ఎంతో కృషి చేస్తూ మన కాలేజ్ని రోజు రోజుకి ఎంతో డెవలప్మెంట్లో ఎంతో పాత్ర పడుతూ మన కాలేజీకి డెవలప్మెంట్కి బాధ్యత వహిస్తున్నటువంటి శ్యామ్ సుందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన కాలేజ్ యాక్టివిటీస్లో ప్రతిదీ మన కాలేజ్ కంటే ఒక స్పెషల్ అంటూ ఉండాలని అనునిత్యం పరితపిస్తూ మన కాలేజ్ యాక్టివిటీస్లో ప్రతిరోజు విద్యార్థుల గురించి స్టూడెంట్స్ గురించి ఆలోచించే మన డైరెక్టర్ మేడం సునీతా మేడం గారికి కూడా ప్రత్యేకంగా మన కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో ఇక్కడ మన కాలేజ్ ముఖ్యంగా మన కాలేజ్ ఎప్పుడు 2014లో స్థాపించబడ్డది. అంటే ఇప్పటికీ ఎన్ని ఇయర్స్గా మన కాలేజ్ స్థాపించంటే 11 ఇయర్స్ అవుతుంది. 11 ఇయర్స్లో మన కాలేజ్ యొక్క ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే మన కాలేజ్ యొక్క ముఖ్య విజన్ ఏంటంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకి ఎస్పెషల్లీ మహిళలకి విద్యను అందించాలని ఒక ముఖ్య సంకల్పంతో వాళ్ళకి రీజనబుల్గా ఫీ స్ట్రక్చర్తో మంచి సంకల్పంతో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏరియాలో హైదరాబాద్ నగర్ ఏరియాలో ఏ ఒక్క మహిళా కళాశాల లేదు. అలాంటి మహిళా కళాశాల స్థాపించాలని మా తోటి డైరెక్టర్స్ తోటి డిస్కస్ చేసి 2014లో మన అభ్యాస ఉమెన్స్ కాలేజీని స్థాపించడం జరిగింది. అభ్యాస అనే పేరుని సెలెక్ట్ చేయడానికి 1 ఇయర్ పట్టింది. అభ్యాస అంటే మీనింగ్ తెలుసు కదా మీకు అందరికీ. అభ్యాస అనే మీనింగ్ ఏంటంటే కంటిన్యూస్లీ ప్రాక్టీసింగ్, లెర్నింగ్, ఎప్పుడు చదువుతూనే ఉండాలి. అంటే ఏజ్ ఎంతైనా సరే, ఓల్డ్ ఏజ్ అయినా సరే, ఎప్పుడు లెర్నింగ్ ఉన్నప్పుడు అతని యొక్క ఆ ప్రాక్టీస్ అనేది మనకు మన ఆ కాలేజ్ పేరుని అంటే అభ్యాస అనే పేరుని మనం సెలెక్ట్ చేసుకోవడానికి ముఖ్య కారణం మన కాలేజ్ అనేది ఎప్పుడు చదువుల తల్లిగా అంటే ఎప్పుడు లెర్నింగ్, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఒక ఇన్స్టిట్యూషన్ గా ఉండాలని 1 సంవత్సరం వరకు ఆ పేరును చూసి అలాంటి పేరుని సెలెక్ట్ చేయడం జరిగింది. సో అభ్యాస అనేది అంత ఇంపార్టెన్స్ ఉంది. ఆ సంవత్సరం ఆలోచించి ఆ పేరు సెలెక్ట్ చేసి 2014లో అభ్యాస ఉమెన్స్ కాలేజీని మనం సెలెక్ట్ చేసుకొని ఆ కాలేజ్ పేరు మీద మనం కాలేజీ రన్ చేస్తున్నాం. దానికి బోధన ఎడ్యుకేషనల్ సొసైటీ ఒకటి స్థాపించుకొని మన అభ్యాస ఉమెన్స్ కాలేజీ బోధన ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా అభ్యాస ఉమెన్స్ కాలేజీ నడిపించుకోవడం జరుగుతుంది. సో దీని విజన్ ఏంటంటే మంచి మహిళా పనులకి అంటే విద్యార్థులకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే సంకల్పంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకి మంచి చదివాలనే ఉద్దేశంతో దాన్ని స్థాపించడం జరిగింది. అందుకోసం ఇప్పుడు ఈ రోజు మన కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అందుకోసం మా పరంగా మేనేజ్మెంట్ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసినాము. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉపయోగించుకొని మంచి ఫ్యాకల్టీని మేము అలాట్ చేసినాము. మంచి ఫ్యాకల్టీ అంటే ఇక్కడ యూనివర్సిటీ రాటిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఆ రాటిఫైడ్ ఫ్యాకల్టీ తోటి మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా ఆ ఫ్యాకల్టీని, ఫ్రెండ్లీ ఫ్యాకల్టీని, డైనమిక్ ఫ్యాకల్టీని, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని మీకు అందిస్తున్నాము. అలాంటి ఫ్యాకల్టీని మీరు ఉపయోగించుకొని చదువులు మంచి ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చదువుతో పాటు ఇంకా అన్ని అదర్ యాక్టివిటీస్ కూడా కో-కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కో-కరిక్యులర్ యాక్టివిటీస్ ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ ద్వారా పిల్లలకి ఏదో ఒకటి నేర్పించాలి. అంటే ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫ్యూచర్లో ఏముంటుంది, ఇంకా ఫ్యూచర్లో ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడాలంటే వాళ్ళు భయపడగలుగుతారు. అలాంటిది ఉండదు అని చెప్పి ప్రతిరోజు మనం కండక్ట్ చేసే ఈవెంట్ల ద్వారా వాళ్ళ ఫియర్ని నిలబెట్టుకొని భవిష్యత్తులో వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలని చెప్పి ఒక ఆశతోటి మీకు అందరికీ మంచి ఈవెంట్లు చెప్పడం ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతుంది. అలాంటి ఈవెంట్లను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి మీరు ఉపయోగించుకొని భవిష్యత్తులో మంచి ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పేసి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన కాలేజీలో ప్లేస్మెంట్స్ కూడా ఈ సంవత్సరం మన సునీతా మేడం ఆధ్వర్యంలో కొన్ని ప్లేస్మెంట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. రిక్రూట్ కూడా కావడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఇప్పుడున్న
అంటే ఆల్రెడీ పాస్ రేట్స్ కానీ ఇప్పుడున్న థర్డ్ ఇయర్స్ కానీ మీరు కొంచెం ఫోకస్ చేయండి. ఎప్పుడైతే మన కాలేజీలో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారో ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఆ ఇంటర్వ్యూకి అటెండ్ చేయండి. మీరు భవిష్యత్తులో మంచి ఒక జాబ్ ఆపర్చునిటీ పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొకటి అంటే ముఖ్యంగా మీరందరూ ప్రతిరోజు సరే ఇవన్నీ మీరు చదవాలి, చదువుతో పాటు ఇంకా మీరు సొసైటీలో ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలని, సమాజంలో ఒక మంచి సమాజంలో డెవలప్మెంట్ మీ వంతు సహాయకరంగా అంటే మంచి జాబ్. And next, I would like to call upon Mr. Lion Nandakishore sir, a psychologist and the president of Lions Club in Manasaripuram, to speak few words. Give a big round of applause. వెరీ వండర్ఫుల్ మార్నింగ్. వేదికను అలంకరించినటువంటి అభ్యాస ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ సునీత గారికి, శ్యామ్ సుందరి గారికి, శ్యాముల్ రెడ్డి గారికి, మా గురువులు గంప నాగేశ్వరరావు గారికి పాదాభివందనం. నా పేరు నందకిషోర్, ఆమె సైకాలజిస్ట్. ఈ ఏజ్లో దీన్ని మనం టీన్ పీరియడ్ అంటాం. ఇది చాలా రైట్ టైం. ఈ టైంలో మనకి ఏది కూడా ఎక్కదు. ఎవరికైతే ఎక్కిందో వాళ్ళకి స్కై ఈజ్ ది లిమిట్. స్కై ఈజ్ ది లిమిట్. మనము మాట్లాడుతూ ఉంటే, సరదాగా మాట్లాడుతూ టైంపాస్ చేస్తూ ఉంటే జీవితం అంతా కూడా అదేవిధంగా టైంపాస్ చేస్తూ ఉంటాం. మనం వచ్చిన ప్రోగ్రామ్ ఏంటి, ఇక్కడ ఎవరు వచ్చారు, ఏం మాట్లాడుతున్నారు అనేది తెలుసుకుంటే మనం ముందుకెళ్తాం. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? హలో, ఆర్ యు దేర్? వినబడట్లేదు. వండర్ఫుల్ మార్నింగ్, వండర్ఫుల్ మార్నింగ్. ప్రపంచంలో అత్యంత శక్తివంతులు ఎవరైనా ఉన్నారు అంటే అది లేడీస్. ఒకప్పుడు లేడీస్ వేరు, ఇప్పుడు లేడీస్ వేరు. మీ పేరెంట్స్ని తీసుకోండి, మీ మదర్, మీ నాన్నమ్మ, అమ్మమ్మ, వాళ్ళందరూ కూడా ఇంట్లోనే వంటగదిలోనే ఉండేవాడు. మరి ఇప్పుడు మీరు ప్రతి రంగంలోనూ ఉన్నారు. జాబ్లోను, బిజినెస్లోను, ప్రతి రంగంలోనూ మేము ఎక్కడా తగ్గము అని చాలా రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఇది నిజమా కాదా? ఒక్కసారి మీ గురించి మీరు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడుతున్నాం. గట్టిగా, ఈ గురించి గట్టిగా. మీకోసమే మేము లయన్స్ క్లబ్ వనస్థలిపురం కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాము. మనము జీవితంలో ఎదగడానికి కావాల్సిన ముఖ్యమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఒకటి సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్. జీవితంలో ఎదగడానికి కావాల్సిన ట్రైనింగ్స్ అన్నీ మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. సైబర్ క్రైమ్, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే సైబర్ క్రైమ్స్. మీరు దాచుకున్న డబ్బులు ఏ నిమిషంలో పోతాయో తెలియదు. టెక్నాలజీ పట్ల ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలనే విషయాల పట్ల సైబర్ క్రైమ్స్ అవగాహన సదస్సులు. ఇప్పుడు మనకి చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాలా టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ వచ్చినాయి. అవన్నీ నేర్చుకోవాలంటే కొన్ని వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. లయన్స్ క్లబ్ వనస్థలిపురం తరపు నుంచి చాలా నామినల్ ఫీ తోటి మనం ఇస్తున్నాము. ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, జాబ్ ప్లేస్మెంట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఒక ఎంప్లాయీకి కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా మనం ట్రైన్ చేస్తాం. ఒక లీడర్ కింద ఎలా ఎదగాలి, ఒక ఈవెంట్స్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి, లైఫ్ని ఏ విధంగా మార్చుకోవాలని ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. జనరల్గా బీపీ, షుగర్ ఇవే కాకుండా ఈసీజీ, 2D ఎకో, బ్లడ్ టెస్ట్లు మన పేరెంట్స్ కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్ కానీ మనం ఫ్రీగా ఈ క్యాంప్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. జాబ్ ఫైర్స్, మనకి ఏ పర్సన్ ఏ కంపెనీలో సూట్ అవుతారో ఆ కంపెనీస్, ఐటీ అండ్ నాన్ ఐటీ కంపెనీస్ని మనం పిలిచి జాబ్ ఫైర్ కండక్ట్ చేస్తున్నాము. ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్స్కి సంబంధించి మీరు ఏదైనా బిజినెస్ చేయాలన్నా కూడా, దేని గురించి అయినా, జాబ్ అయినా కానివ్వండి, బిజినెస్ ఏది కావాలన్నా కూడా లయన్స్ క్లబ్ వనస్థలిపురం నుండి సహకరిస్తుంది. మనకి అభ్యాస ఉమెన్స్ కాలేజ్ వాళ్ళతో కలిసి వర్క్ చేయడం, ముందుకెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. మనము మంచి ప్రోగ్రామ్స్ కలిసి చేద్దాం. యూత్, మీరు ఈ టైంలో ఏదైతే డెసిషన్ తీసుకుంటారో అది మనకి అద్భుతమైన డెసిషన్. జీవితంలో అత్యుత్తమ స్థానానికి వెళ్ళడానికి దిస్ ఈజ్ ద రైట్ టైం.
కాబట్టి జీవితాన్ని, ఈ సమయాన్ని వేస్ట్ చేయొద్దు. వీఆర్ దేర్ విత్ యూ ఎనీ టైమ్, ఎనీ హెల్ప్. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్. మీ నందకిషోర్, లయన్స్ క్లబ్ వనస్థలిపురం. ఇటువంటి మంచి అవకాశాలు ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి మరియు మా సిస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. Now, with great respect and honor, I would like to invite our chief guest, Sri Gambana. Hello youngsters. Hi. Where is the Josh? I want a big hi. How are you doing? Great? Okay, I just want to know what is the difference between you sitting there and me standing here? Can anybody tell? No, I am also a student like you. But something, a big achievement, right? Something, a small thing in your life might bring a big space or something to you. So, myself Sri Teja, Pride of India, Miss Hyderabad, Miss Telangana, Miss South India, Pride of India winner. Not only 1, 2, 3, many achievements are in my hands. At the age of 19, I have achieved many things. As I belong to a very low background, the one who supports me and stood for me and me currently on the stage is just because of the support of my mother. Please clap for her. So I proudly represented Telangana state in national, our vibrant city Hyderabad, and today I'm here. So I feel this is a wonderful opportunity. So all the youth who are here should utilize your time in a correct way, follow your goal but never neglect education. Okay? So I hope you will be doing better in your life, and I feel you will be one of my part beside me. Thank you so much. Have a great day. అంటే ఫేస్బుక్లో పరిచయం ఒక లవ్ అనేటువంటి విషయంలో లవ్ ఫెయిల్యూర్, లవ్ చీటింగ్ ద్వారా జరిగింది. ఆ స్టోరీ ఇప్పుడు నేను చెప్పండి. మీకు ఎంత తెలుసుకోవాలంటే స్పందన ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ ఉంది. దాని తర్వాత దాంట్లో చూడండి. ఎందుకు చెప్తా అంటే ఈ వయసులో చదువుకోవాల్సిన వయసులో చదువుకుంటే జీవితాంతం ప్రేమించేవాళ్ళని ప్రేమించవచ్చు. ఈ వయసులో ట్రాక్ తట్టాలంటే లక్ష్యాలు పూర్తిగా దెబ్బతింటాయి, కొన్ని జీవితాలు పాడైపోతున్నాయి. దయచేసి నా రిక్వెస్ట్, ఎక్కడైతే నేను వచ్చి పత్రిక సలహాలు కూడా అనుకుంటున్నాను. మీ తల్లిదండ్రులు ఒకసారి గుర్తించుకోండి. ఏమన్నా చిన్న మిస్టేక్స్ కలిగినా, చిన్న పొరపాటు ఉన్న లైఫ్లో ఫస్ట్ మీ తల్లిదండ్రులకు చెప్పండి. దయచేసి మిస్టేక్ చేయకుండా ఎవ్వరు లేరు, కానీ ఫస్ట్ మీ తల్లిదండ్రులకు చెప్పండి. మనం ఏం చేస్తామంటే తల్లిదండ్రులు పక్కన పెట్టేసి ఫ్రెండ్షిప్ షేర్ చేస్తాం, ఫేస్బుక్లో ఎక్కడో ఫ్రెండ్షిప్ షేర్ చేస్తాం, ఎవడో అమెరికాలో షేర్ చేస్తాం, ఎవడో నేపాల్లో ఉన్న షేర్ చేస్తాం. కానీ తల్లిదండ్రులు నమ్మట్లేదు. బాగా గుర్తుపెట్టండి, ఏదైనా లైఫ్లో చిన్న పొరపాటు జరిగితే తల్లిదండ్రులు నమ్మండి. వాళ్ళు ఒకవేళ మీరు చేసుకుని మన చిన్న తప్పు చేస్తే ఆ క్షణం గట్టించినా, ఆ క్షణం కోపపడినా మనని సేవ్ చేసి మరలా తిరిగి నిలబెట్టే తల్లిదండ్రులు. వాళ్ళంతా ఆలోచిస్తారు మన కోసం. దయచేసి అది నమ్మండి. పైన ఒకే వాటర్ లవ్, ఒక శాస్త్రమైన టైం గురించి లవ్ కన్నా ఒక ఎబ్రివేషన్ చెప్తాను, నోట్ చేసుకుని చెప్పాను మైండ్లో. మీ ఏజ్ సరిపోయేది. లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్. ఈ సమయంలో చదువుకోవాల్సింది, చదువుకుంటే జీవితం అంతా బాగుంటుంది. మీరందరూ కూడా మంచి ఉన్నతానికి రావాలని, మంచి భవిష్యత్తు మీకు ఉండాలని, మీరు ఏదైతే లక్ష్యాలతో ఈరోజు ముందుకు కొనసాగుతున్నారో ఆ లక్ష్యాలన్నీ చేరుకొని మీరందరూ ఉన్నత శిఖరాలు చేరుకొని మంచి పేరు తీసుకురావాలని, మరి ముఖ్యంగా ఈరోజు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్న పిల్లలు టీచర్స్ని గౌరవించబడడం, లెక్చరర్స్ని గౌరవించబడడం. దయచేసి ఇది కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే టీచర్ల మీద సెటైర్లు వేయడాలు, టీచర్ని గౌరవించబోవడాలు దయచేసి మానేయండి. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనం బాగుండాలనుకోవచ్చు, మన రక్త సంబంధికులు మనం బాగుండాలనుకోవచ్చు, మన అన్న చెల్లెలు మనం బాగుండాలనుకోవచ్చు, కానీ ఏ రక్త సంబంధం లేకపోయినా, ఏ బంధుత్వం లేకపోయినా మా పిల్లలు బాగుండాలి అని కోరుకొని మీ వెనక పడి చదవండి అని, లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అని మిమ్మల్ని ఉన్నత స్థానం మా పిల్లలను ఆత్మీయంగా చెప్తున్న వాళ్ళే లెక్చరర్స్, టీచర్స్. వాళ్ళని ఎప్పుడైతే గౌరవిస్తారో అప్పుడు మన భవిష్యత్తు అందంగా తీర్చిదిద్దబడుతుంది. ఈ విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకొని మనస్ఫూర్తిగా
మీరు వాటిని అవలంబించి మంచి స్థానాల్లో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క చిన్న కార్యక్రమం పార్టిసిపేట్ చేసే అద్భుత అవకాశాన్ని కల్పించిన మేనేజ్మెంట్ వారి తర్వాత ధన్యవాదాలు తెలుసుకుంటూ Check. Respected principal and the management, the extraordinary guest of honor, Sanjay sir, my dear future of India, good morning. నేను అప్పటి నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు నాకు కనపడకుండా చాలా ఇంటెలిజెంట్గా పెద్ద పెద్ద లైట్ మా మొహం మీద పెట్టేశారు. అక్కడ ఎవరు కనిపించట్లేదు. కానీ మీ మేడంకి ఎలా కనిపించారో మిమ్మల్ని పట్టుకున్నాను. మీ అందరితో నేను యాక్చువల్గా 2 గంటలు మాట్లాడదామని 9:40కి వచ్చాను. అమ్మ మాట్లాడకో, ఎవరైతే నేను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడతారో 15 రోజుల లోపల వాళ్ళ మ్యారేజ్ సెటిల్ అయిపోగాక వద్ద మీద వెళ్తున్నా కనిపించట్లేదు. సార్ దట్ ఇస్ నా మీయర్. చెప్పండి, మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఫైనల్ ఇయర్ వావ్, వెనకాల కూర్చుని, అందుకని నెలలు తక్కువ ఉంది. వెరీ గుడ్. సెకండ్ ఇయర్ ఫ్యాంటాస్టిక్, తక్కువ మంది వచ్చారు. ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ ఫ్యాంటాస్టిక్, యు ఆర్ ది ఫ్యూచర్, వండర్ఫుల్. మీరు కూడా ఫైనల్ ఇయర్కి వచ్చాక అంతమందే వస్తారు. ఓకే, మీతోని కొన్ని విషయాలు మాట్లాడడానికి వచ్చాను. దయచేసి ఆలకించండి, వినండి. అమ్మా ఎక్కడ పోతున్నారు? లేచిపోతున్నారండి అమ్మా. చిచి లేచి వెళ్తున్నారు. బాగుంది కదా. మీరు చదువుకుంటున్నప్పుడు చదువు గుర్తుందా, మర్చిపోయారా? ఫస్ట్ క్వశ్చన్. గుర్తుంది. ఎగ్జామ్లో రైట్, అది విత్ మీ చెప్పండి, అది విత్ మీ. చదువుకున్నప్పుడు గుర్తుంటుందా, మర్చిపోతారా? ఎగ్జామ్లో కారణం ఏంటంటే మీకు మతిమరుపు బాగుంది. అవునా? కాదు నాన్న, అందుకోసమే ఫస్ట్ 3 నిమిషాలు మీకు మెమరీ టెస్ట్ పెడతాను. ఈ మెమరీ టెస్ట్లో పాస్ అయితే మీ లైఫ్ అన్నింటిలో పాస్ అవుతారు. మెమరీ టెస్ట్ పెట్టాలా? ఈ మధ్యలో ఒక 4-5 ఏళ్ల క్రితం ఒక సినిమా చూశాను. సినిమా పేరు గుర్తు రావట్లేదు, కానీ సినిమాలో హీరో క్యారెక్టర్ వేసిన స్టెప్ గుర్తుంది. ఆ స్టెప్ నేనే చూపిస్తాను. అదే అది అది సినిమా స్టెప్ నేనే చూపిస్తాను. సినిమా పేరు చెప్పాలి మీరు. రెడీయా? ఆ సినిమా పేరు చెప్తే మీకు 80% మార్కులు వస్తాయి. మీరు 1, 2, 3 2 స్టెప్ వేస్తారు. స్లోగా స్టెప్. ఓ, మీకు తెలుసా? కంగ్రాచులేషన్స్. నేను స్టెప్ వేయగానే సినిమా పేరు గుర్తుందంటే మీ మెమరీ సూపర్. అదో పెద్ద మెమరీ, దాంట్లో సూపర్. చాలా హ్యాపీగా ఉందమ్మా. స్టెప్ వేయగానే గుర్తుందంటే మీరు మెమరీ బాగానే ఉంది. 80%. ఇప్పుడు 90% కోసం ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఇది చెప్పిననుకో మీ మెమరీ సూపర్. మధ్యలో మాట్లాడకో. పెళ్లి కుదురుతుంది 15 రోజుల లోపల, నవంబర్లో పెళ్లి అయిపోగాక, వచ్చిన వరకు పిల్లలు ఉంటుగాక. మాట్లాడకండి. గుడుగుడు 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 చెప్పండి. అబ్బా, అమ్మాయిల కళ ఇలా ఉంటుంది. నాకు ఇదే భయం. రైట్, రెండో క్వశ్చన్. రెడీయా? సౌండ్. ఆ సినిమాలో హీరో కంట విలన్ పొడుక్కుంటాడు. పార్ట్ 1 పార్ట్ 2 వచ్చింది. సినిమా పేరు గట్టిగా. అది క్వశ్చన్ కాదు, అది ఆన్సర్ కాదు. దాంట్లో ఆ సినిమాలో ఒక అమ్మాయి ఇట్లా డాన్స్ చేస్తుంది. ఆ అమ్మాయి పేరేంటో? ఆ అమ్మాయి సినిమాలో ఏం పేరు? ఏ సూపర్. అది కూడా క్వశ్చన్ కాదు నాన్న. ఈ డాన్స్ చేసినప్పుడు వెనక నుంచి ఏమో కనిపిస్తాయి. ఏంటవి? అవి ఏ కలర్లో ఉన్నాయి? ఏ మెమరీ రా మీది? సూపర్ మెమరీ ప్రకారం ఆ బటర్ఫ్లైసే గుర్తున్నప్పుడు నిన్న చెప్పిన లెసన్ ఎట్లా మర్చిపోయింది? మొన్న చెప్పిన లెసన్ ఎట్లా మర్చిపోయారు? ఓకే, ఆ లైట్లు పెట్టకుండా రైల్వే మాట్లాడుతుండే. ఆ డాన్స్ల కోసం లైట్లు పెట్టిరు, మళ్ళీ ఇంకెక్కడ కొడుతుండే. ఓకే రైట్. ఓకే, రెడీయా? ఈ 2 క్వశ్చన్లో ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి 90%. లాస్ట్ క్వశ్చన్ అడతారు. ఇది చెప్పితే సూపర్. ఇంకా కానీ నేను అడగా క్వశ్చన్ అడగా బతిల్లాడుతాడు. గట్టిగా అడుగుది సార్, గట్టిగా. తప్పదా? అడగాల? ఆ సినిమా పేరు గుర్తొస్తలేదు. ఆ సినిమాలో బస్సులో ఒక అమ్మాయి పోతుంటే చుండి జారిపోతుంది. ఇది కూడా గుర్తుందా? చుండి కలర్. అది ఎవరి మీద పడుతుంది? ఆయన ఏ బైక్ మీద పోతుంటాడు?
గవ్వే గుర్తున్నప్పుడు చదివేందుకు గుర్తుండదురా. రైట్, ఆమె పెంకితో దొరుకుతుంది, పెంకితో దొరుకుతుంది. ఎవడమ్మా బగ్గడ అవుట్. రెడీ. ఇప్పుడు మనిషికి మతి మరుపు లేదమ్మా. మీరు చదువుకున్నాక ఏం కాదు. రైట్. ఎంతమందికి జాబ్ ఇవ్వాలనుకుంటున్నారు? జాబ్ ఇవ్వాలనుకుంటున్నారు. నాకు వీళ్ళే కావాలి, నాకు వీళ్ళే కావాలమ్మా. చేస్తారా? ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా రండి, ఇలా కొట్టండి, ఇలా రండి. నైగర్ షాదీ ఇక్కడ కూర్చొని చూపిస్తుంది. ఓకే, ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా రండి, ఇలా తీసుకొని పక్కోలకు నీ పక్కన కూర్చోవడం శబాష్ కొట్టండి, శబాష్ శబాష్ కూర్చొని కొట్టండి, శబాష్ శబాష్ కొట్టండి. కానీ సౌండ్ రా. ఇప్పుడు అక్కడ కొట్టుది, అక్కడ కొట్టుది, శబాష్ శబాష్ అని. మీ అది ఫ్రెండ్స్ అని చేపట్టుకోండి. ఆ చేతులన్నీ పైకి లేపండి, చెప్పండి ముస్తాఫా. ఇది కూడా చెప్పవా? మీరు వచ్చినా మా అమ్మాయి దింపండి, చేతులు దింపండి. రెడీయా? ఇప్పుడు నేను చెప్పాలని చెప్పించేయాలి. రెడీయా? నాతో చెప్పండానా? ఇలా కొట్టి నాతో కూడా చెప్పండి. నా టైం నేను వాడితే, చెప్పండి గట్టిగా. నా మైండ్ నేను వాడితే, మాట్లాడు గట్టిగా. నా మాట నేను వాడితే, నా ఫోన్ నేను వాడితే, నన్ను నేను వాడితే నేను అనుకుంది అవుతాను. అమ్మా చెప్పండి. నన్ను నేను వాడితే నేను అనుకుంది అవుతాను. ఇప్పుడు రెండో చెప్పాలన్నా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చెప్పిననుకో మీ మైండ్ మొత్తం మారిపోతుంది. నా టైం నేను వాడుకోకుంటే, మాట్లాడు గట్టిగా. నా మైండ్ నేను వాడుకోకుంటే, నా మాట నేను వాడుకోకుంటే, నా ఫోన్ నేను వాడుకోకుంటే, నన్ను నేను వాడుకోకుంటే నన్ను ఇంకోటి వాడుకుంటాడు. ఎంతమందికి అర్థమైందో లేదో, నేను చాలా ఈ సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడాను. ఇఫ్ యూ డోంట్ యూజ్ యువర్ సెల్ఫ్, సమ్మన్ విల్ యూజ్ యూ. ఇఫ్ యూ డోంట్ యూజ్ యువర్ టైం, సమ్మన్ విల్ యూజ్ యువర్ టైం. ఇఫ్ యూ డోంట్ యూజ్ యువర్ మైండ్, సమ్మన్ విల్ యూజ్ యువర్ మైండ్. ఇఫ్ యూ డోంట్ యూజ్ యువర్ మొబైల్, మొబైల్ విల్ యూజ్ యూ. ఐ మీన్ టాకింగ్ రైట్ ఆర్ రాంగ్? చెప్పున్నాను. మనం వాడుకున్నామా? మనం ఇంకోటి వాడుకోవాలా? నానా బంగారు వినండి. మనం వాడుకుంటే, మనం ఇంకోరు వాడుకుంటే అయితాము లేబర్. మనం వాడుకుంటే అయితాము లీడర్. ఏది కావాలి బంగారు? ఏది కావాలన్నా? ఇప్పుడు నన్ను అడగండి సార్, గట్టిగా. నేను ఒక టాప్ పర్సన్ కావాలంటే ఏం చేయాలి సార్? భయపడిస్తాడు, మళ్ళీ మాట్లాడచ్చు కదా, గట్టిగా మాట్లాడు. ఓకే రెడీ, చెప్తానా వినండి. స్ట్రైట్ కూర్చోండి. ఐ విల్ టేక్ అనదర్ 15 minutes. స్ట్రైట్ కూర్చోండి. ఒకసారి గాలి పీల్చుకోండి, గాలి వదలండి. మాట్లాడుతూ మధ్యలో ఆయన మాట్లాడుతున్నారు. గాలి వదలండి, గాలి పీల్చుకోండి, వదలండి. వెరీ గుడ్. పీల్చుకున్నప్పుడు ఏం గాలి పీల్చుకున్నారు? సౌండ్ గట్టిగా. వదులుతున్నప్పుడు మీకు అన్ని గుర్తున్నాయి. ఎవరు చెప్పారు ఇది? ఎవరు చెప్పారు? ఏ టీచర్? సైన్స్ టీచర్కి ఇంకా గుర్తుంది. ఇప్పుడు పీల్చే గాలి మంచిదా, వదిలే గాలి మంచిదా? సౌండ్. మీకు ఈ యాన్యువల్ డే కంప్రెషన్ డే నాడు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. నేను చెప్పగానే ఒక 3 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి. లైఫ్లో ప్రాబ్లమ్సే ఉండవు. ఇంకా నో ప్రాబ్లమ్స్, నో మనీ ప్రాబ్లమ్, నో లైఫ్ ప్రాబ్లమ్, నో హస్బెండ్ ప్రాబ్లమ్, నో మ్యారేజ్ ప్రాబ్లమ్, నో చిల్డ్రన్ ప్రాబ్లమ్, నో ట్రాఫిక్ ప్రాబ్లమ్, నో ఎగ్జామ్ ప్రాబ్లమ్. ఓకేనా? చేస్తారా? 3 నిమిషాలు చేయాలి. ఓకే, స్ట్రైట్ కూర్చోండి. స్ట్రైట్. ఒకసారి భగవంతుని నమస్కారం పెట్టండి. నమ్మితే రైట్, నమ్మకుండా వద్దు. ఒకసారి అమ్మడానికి నమస్కారం పెట్టండి, నమ్మకుండా. ఓకే, నేను చెప్పింది చేయండి. 1 2 3. ఆక్సిజన్ పీల్చుకోండి. 3 నిమిషాలు పీల్చుకోండి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? 3 నిమిషాలు పీల్చుకోండి.
వదలకు. ఈజ్ ఇట్ పాసిబుల్? దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టీచ్ యూ. మంచి గాలి రావాలంటే చెడు గాలి వదలాలి, మంచి రావాలంటే చెడు వదలాలి, మంచి రావాలంటే చెడు వదలాలి, మంచి అలవాటు రావాలంటే నాన్న ఇంతే నాన్న. మీ లైఫ్లో మంచి రావాలంటే చెడు వదలాలి. మీకు మంచి అలవాట్లు ఉన్నాయా, చెడు అలవాట్లు ఉన్నాయా? అన్ని చెడు అలవాట్లే ఉన్నాయి. ఐ విల్ ప్రూవ్ ఇట్. నెంబర్ 1, రాత్రి పూట నిద్ర పట్టదు, మార్నింగ్ మెలకువ రాదు. ఎంతమందికి ఉన్నది కూడా చెప్పాలి. నా క్లాసులో ఉన్నట్టు చెప్పకుండా వచ్చే వీక్ మ్యారేజ్ సెట్ అయిపోతుంది. రైట్. రాత్రి పూట నిద్ర పట్టదు, మార్నింగ్ మెలకువ రాదు. రైట్. ఆకలి అవుతుంటది, అన్నం తినబుద్ధి కాదు, కానీ చిరుతిళ్ళు ఇష్టం, మొబైల్ అంటే ఇష్టం. వెరీ గుడ్. అమ్మాయిలో ఆనండి గట్టిగా. అమ్మాయిలో బాగా చుట్టూ రాలిపోతుంది కదమ్మా. మీకు కారణం తెలుసా? మొబైల్ చూడడం వల్ల. ఇవన్నీ మంచి అలవాట్ల, చెడు అలవాట్ల. సో యు ఆర్ ఇన్ బ్యాడ్ హ్యాబిట్స్. అన్లెస్ అండ్ యు గెట్ బ్యాడ్ హ్యాబిట్స్ విల్ నెవర్ బికమ్ గుడ్ హ్యాబిట్స్. నేను మీ తప్పు పట్టట్లేదు నాన్న. మీరు ఇలా ఉండడానికి మీ తప్పు కాదు, మీ అమ్మ నాన్న తప్పు. దట్స్ ఇట్. అమ్మ నాన్న అతి ప్రేమ, అతి గారాబం చేసి నోట్లో నుంచి అడిగింది ఇవ్వడం మొదలుపెట్టి ఒక దెబ్బ కొట్టకుండా అతి ప్రేమగా పెంచి అలా పువ్వులాగా పెంచడం వల్ల జరుగుతుంది. నేనేమంట తెలుసా? చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి కరాటే, చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి బాక్సింగ్, చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి ఒక్క మాట అంటే చంప మీద కొట్టడం. చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి 2 దెబ్బలు తిన్నా 4 దెబ్బలు కొట్టి రావాలి. వాళ్ళు కావాలమ్మా నా భారతదేశానికి. తిరిగి పొందలక్కర్లేదు. అలా కావాలంటే ఏం లేదు తెలుసా? మన లైఫ్లో కొన్ని మార్పు రావాలి. రెడీయా? ఆ మార్పులు ఏదో చెప్పి క్లోజ్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, డోంట్ బికమ్ ఎంప్లాయీస్, బికమ్ ఎంటర్ప్రినర్స్. మిమ్మల్ని మీరు వాడుకోవాలి. ఎలా వాడుకోవాలో కూడా చెప్తాను. హౌ మెనీ ఆఫ్ యు హావ్ ChatGPT in your mobile? ChatGPT in your mobile, fantastic. How many of you know how to use ChatGPT? No, ChatGPT inside వాడరాదు. How many of you know Google Gemini in your mobile? Google Gemini in your mobile. Very good. But you don't know how to use. Do you know how many of you have Meta in your mobile? Meta. Okay. Hey, WhatsApp on the Meta ఉన్నట్టే. Okay. They don't know that. You don't use. How many of you know YouTube in your mobile? Oh. యూట్యూబ్ మిమ్మల్ని వాడుకుంటా, మీరు యూట్యూబ్ వాడుకుంటారా? ఇన్స్టాగ్రామ్ ఎంతమందికి ఉంది? వావ్. మీరు వాడుకుంటారా? మిమ్మల్ని వాడుకుంటుందా? నానా నేను కూడా మొబైల్ వాడుకుంటాను. నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు 22.5 లక్షల మంది సబ్స్క్రైబర్స్. నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో 4,70,000. నా ఇన్స్టాలో 1,81,000 ఇన్స్టా ఫాలోవర్స్. ఫేస్బుక్ టోటల్ 18 lakhs. ఐ ఎర్న్ ద మనీ త్రూ మై సోషల్ మీడియా. నెలకు 10 లక్షలు సంపాదిస్తాను ఓన్లీ ఇవన్నిటితోని. ఇప్పుడు చెప్పండి, మనం వాడుకోవాలా, మనల్ని వాడుకోవాలా? ఇప్పుడు సార్ మీరు ఎట్లా సంపాదిస్తారో మాకు కూడా 2 టెక్నిక్ చెప్పండి. నేను చెప్పాను, వెళ్ళిపోతున్నాను. చెప్పాలా వద్దా? డాన్స్ చేస్తారు. డాన్స్ చేయండి. పోతారు కదా, డాన్స్ చేస్తారు. డాన్సులు చేయడం అవుతాను. ఎంజాయ్, బట్ లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈరోజు మీ కాలేజ్ అంటే పిలిచిందంటే ఫ్రీ కాదు, నాకు ఫీజు ఇచ్చి పిలిచింది. నా ఫీజు ఇచ్చిందంటే మీరు సరదాగా వాడు మీకు చెప్పి వెళ్ళాలి. రెడీయా? అమ్మా, ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు బంగారు వినండి. ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా? నంబర్ చెప్పండి. ఇంటర్వ్యూ తీసుకున్న ఎంతమంది ఉంటారో అదే చెప్పంటారా గట్టిగా? 2, 3, 4 ఉంటారు. ఎసాల్లో వాళ్ళు మీకంటే ఏజ్ డబుల్ ఉంటుందా, సింగిల్ ఉంటుందా? మీకంటే ఏజ్ డబుల్ ఉంటుంది. మీకంటే బాగా చదువుకున్న వాళ్ళు 4 కలిసి ఒక్కరిని ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఆ ఒక్కరు ఎవరు తెలుసా? సింహం. ఎప్పుడు అలా మనం లోపలికి వెళ్తే మనల్ని టెస్ట్ చేయడానికి 4 కావాలంటే, మనం తెలివి పరీక్షించడానికి 4 కావాలంటే మనము ఆర్డినరీ యూత్ కాదమ్మా. మనం టెస్ట్ చేయాలంటే 4 టెస్ట్ చేయాలి. అంటే ఆ 4 టెస్టింగ్ లో మనం పాస్ కావాలంటే మనకు కదా స్కిల్స్ ఉన్నాయా? లేదు సార్, జాబ్ రాదు. తెలుగు ఎంతమందికి వచ్చు? చేయబట్టండి. తెలుగు ఎంతమందికి వచ్చు? కంగ్రాచులేషన్, ఫెంటాస్టిక్. తెలుగు నయ్యాతే ఓకే.
ఇంగ్లీష్ ఎంతమందికి వచ్చు? ఫ్యాంటాస్టిక్, వెరీ గుడ్. ఇప్పుడు ఎగ్జామ్ పెడతాం మీకు. తెలుగులో దీన్ని ఏమంటారు? మైకు. మైకు. దీన్ని తెలుగులో ఏమంటారు? టయ్యా. కుర్చీ ఉర్దూరా బాబు, తెలుగు కాదు. తెలుగు రాదు, తెలుగు రాదు, తెలుగు రాదు, తెలుగు రాదు. ఇంగ్లీష్ అంటారు. వాట్స్ కాల్డ్ ఇంగ్లీష్? వాట్ అబౌట్ ఇంగ్లీష్? వాట్స్ కాల్డ్ ఇంగ్లీష్? వాట్స్ కాల్డ్ ఇంగ్లీష్? వాట్ అబౌట్ దిస్ ఇంగ్లీష్? ఈ రకంగా నేను అడుగుతూ ఉంటే 2,500 పదాలు ఇంగ్లీష్ లో చెప్పగలరు, కానీ 2 పదాలు తెలుగులో చెప్పలేకపోయారంటే యూ నో మోర్ ఇంగ్లీష్ దెన్ తెలుగు. బట్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంటర్వ్యూ ఇంగ్లీష్ లో మనం ఇంట్రడ్యూస్ అర్థమైంది సార్. కారణం ఏం చెప్పాలన్నా, ధైర్యంగా మీరు లేకపోవడం వల్ల. ధైర్యం పోవడం కారణం ఏంటంటే మనం ధైర్యం నేర్పలేదు చిన్నప్పటి నుంచి. అమ్మాయి అంటే తలకాయ దించుకొని బతకాలే, అమ్మాయి అంటే పోయి బయట. సో మనం చిన్నప్పటి నుంచి అలా చేశారు. ఇప్పుడే కాదు, తరతరాలుగా ఎన్నో వేల సంవత్సరాల నుంచి అమ్మాయిలను స్త్రీలను తొక్కేశారు. కానీ ఓపెన్ చెప్తున్నాను, ఒక అమ్మాయి వర్సెస్ అబ్బాయి చూసుకుంటే అబ్బాయి తెలివి ఇంటూ అమ్మాయి తెలివి 10 times నానా. మీకున్న ఇంటెలిజెన్స్, మీకున్న తెలివి, మీకున్న ధైర్యము, మీకున్న ఓపిక, మీకున్న శాంతము, మీకున్న ప్రేమ, మీకున్న అబ్జర్వింగ్ స్కిల్స్ అబ్బాయి 10 times ఉన్నాయి. ఓన్లీ ఫిజికల్ గా వీక్, ఫిజికల్ గా వీక్, మెంటల్ గా మీరు స్ట్రాంగ్. ఎందుకు చెప్తారు వినండి. రైట్, ఇప్పుడు నేను మాట్లాడింది ఎంతమందికి అర్థమైంది? బంగారు నాన్న చెప్పండి. వెరీ గుడ్. సాయంత్రము 6 తర్వాత ఇంట్లో నుంచి మిమ్మల్ని బయటకు ఓనిస్తారా? మీ తమ్ముడిని, అన్నను 9 గంటలకు 8 గంటలకు నిన్ను ఓనిస్తారా? ఇది అన్యాయం. గట్టిగా నేను అన్యాయం అంటే సపోర్ట్ గట్టిగా. ఓకే, ఇప్పుడు మీకు చెప్తా ఎందుకు ఓనియరో చెప్తా. అదంతా రాంగ్ రైట్ మీకు చెప్తా. మీరు నాకు ఆన్సర్ ఇవ్వాలి. మీ ఇంట్లో ఇంతంత కొంత బంగారం ఉందా లేదా? ఇంతంత బంగారం ఉందా లేదా? ఉంటే ఎస్ అని చెప్పలేక ఇంతంత బంగారం ఉందా చెప్పండి. ఆ బంగారాన్ని అమ్మ లోపల దాచిపెడతారా, రోడ్డు మీద పడేస్తుందా? మీకు బంగారం అందుకని మళ్ళీ బయటకు ఓడియారు కదా, ఇంట్లో దాచిపెట్టుకుంటారా? అందుకని మీరు అర్థలేదు కదా. నేను మళ్ళీ చెప్తున్నానా, సార్ చెప్పింది చాలా కరెక్ట్. శామ్యుల్ సార్ అద్భుతంగా చెప్పారు. మీరు అమ్మాయి వర్సెస్ అబ్బాయి చెప్పారు. ఎస్, అదృష్టవంతులకే పుడతారు అమ్మాయిలు. మళ్ళీ చెప్తున్నాను, అంత అదృష్టవంతులు నేను కూడా కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు ధైర్యంగా ఉన్నారంటే ఏం చేయాలి చెప్తాను, చెప్పి క్లోజ్ చేస్తాను. రెడీయా? స్టేజ్ మీద నేను మాట్లాడకూడదు. ఎందుకు వచ్చిన ఎందుకు చెప్పండి? బికాస్ కనెక్టివిటీ బాగుంటుంది, అక్కడ బాగుండదు. నేను మీతో మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుందా లేదా? ఎంతమందికి అర్థమైంది? వావ్, మీకు అర్థం కాదు, ఇప్పుడు వచ్చింది. ఓకే, అర్థమైంది కదా? అర్థమైంది. ఒక 2 నిమిషాలు నేనేం చెప్పినో, ఒక 2 నిమిషాలు స్టేజ్ మీదకి వచ్చి ఎంతమంది చెప్తారో చేయలేబట్టి 1 దిప్పేసానండి. మళ్ళా దిప్పేసింది. మీరు స్టూడెంట్ కాదు, దిప్పండి. మీరు స్టూడెంట్ కాదు దిప్పండి. స్టూడెంట్, వెరీ గుడ్, కంగ్రాట్స్. 1 2 2 3 4 4.5 సగమే కొట్టిందండి. ఓకే, 5. ఇక్కడ ఆల్మోస్ట్ 500 మంది కంటే ఎక్కువ ఉంటారు, కానీ 5గురే మాట్లాడతారా? మిగతా వాళ్ళకి ఏం అయ్యింది? కారణం ఏం తెలుసా? నేను నాకు భయమో. ఇదే దాన్ని ఉంచుతుంది. ఇంటర్వ్యూలో చూసేది మీ తెలివి కాదు, మీ విజ్ఞానం కాదు, మీ నాలెడ్జ్ కాదు, మీ ధైర్యమో, కమ్యూనికేషన్ స్కిల్స్. అది కావాలంటే ఏం చేయాలో సింపుల్ గా మీకు నేర్పిస్తాను. దాని పేరు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారా. ఇది తెలిస్తే ప్రపంచాన్ని గెలవచ్చు. ఆత్మహత్య ఆలోచన లోపల రాదు. ఏదైనా ఫేస్ చేయొచ్చు, ఎటువంటిదన్నా ఫేస్ చేయొచ్చు. అది రెడీ? గట్టిగా రెడీ? ఇప్పుడు నాకు చెప్పండి, 4 మాటలు చెప్పండి నాతో పాటు. నవ్వడం చెప్పండి గట్టిగా. అవమానించడం, విమర్శించడం. గట్టిగా ఫస్ట్ ఏంటి? నవ్వడం, అవమానించడం, విమర్శించడం, వ్యతిరేకించడం. తెలుగు మీకు రాదు కాబట్టి ఇంగ్లీష్ చెప్తాను. లాఫ్, ఇన్సల్ట్, క్రిటిసైజ్, అపోజ్. ఇప్పుడు చెప్పండి బంగారు, ఈ 4 మాటలు పాజిటివా నెగిటివా? గట్టి చెప్పాలి. నిన్ను రోజు చూసి నవ్వుతున్నారు అనుకో, రోజు చూసి నవ్వుతున్నారు, ఏం మాట్లాడక రోజు చూసి నవ్వుతున్నారు అనుకో, మంచిగా అనిపిస్తుందా?
చుచ్చి అని అనుకో చచ్చిపోవాలి. ఎస్ ఆర్ నో? మనం చూసి నవ్వుతా ఉన్నా, విమర్శిస్తూ ఉన్నా, అవమానించినా డిప్రెషన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు స్టేజ్ దగ్గర రాకపోవడానికి కారణం ఏంటి తెలుసా? మేమే చీర కట్టుకొని వచ్చినాం ఇవాళ, నువ్వు స్టేజ్ ఎక్కి మాట్లాడితే అందరు నవ్వుతే ఎట్లా? రైట్, ఇప్పుడు నేను చెప్తా వినండి. అందరూ ఒక మాట నాతో మాట చెప్పండి. చెప్తారా ఒక మాట? అందరితోని సౌండ్ గట్టిగా రావాలి మళ్ళీ, చాలా లాస్ట్ మాట చెప్తున్నా. అందరితోని మంచి మనిషి అని అనిపించుకోవడం అనేది ఒక 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 ఏంటది? రోగం. నాది అందరితోని మంచోడు అనిపించుకోవాలన్నది నాన్ సెన్స్. ఈ ప్రపంచంలో నువ్వేం చేసినా అంటావు, ఏం చేయకున్నా, నల్లగొన్నా, తెల్లగొన్నా, పొట్టిగొన్నా, పొడుగున్నా, బాగా చదివినా, అస్సలు చదవకుండా, పెళ్ళైనా, పెళ్ళి కాకుండా, స్టేజ్ ఎక్కినా, స్టేజ్ ఎక్కకుండా, అర్థమైందా? ఏం చేసినా, ఏం చేయకుండా ఇక్కడ డిప్రెషన్ లో పోతారు కదా. నేను మా నాయన నలగలేడు, మా అమ్మ నలగలేదు, కానీ మా నాయనమ్మ నలగ, నేను నలగలే. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అని అనుకుంటారు. ఏముంటారు? ఇప్పుడు మిస్ వాళ్ళు ఏమో ఉండదు చూడండి, ఏంటది? నేను నడుస్తూ ఉంటాం. నేనేమంటా తెలుసా నాన్న? కెన్ యూ చేంజ్ యువర్ హైట్? గట్టిగా కెన్ యూ చేంజ్ యువర్ కలర్? సౌండ్ ఏం చేయాలి తెలుసా? మనం అనుకోవాలి, అరే నేను పొట్టిగా ఉంటున్నా, ఎందుకు ఉంటున్నా నాకు తెలుసా? నా ముంగట వచ్చి ఎవరు నిలబడ్డా తలకాయ దించుకొని బతకాలి. నేను ఇట్లా బతుకుతా? తల ఎత్తుకు బతకడానికి భూమి మీద పుట్టాను కాబట్టి తల ఎత్తుకు బతకండి రా. పొడుగుగా ఊరికేంది, పొడుగు ఊరికేంది, ఎవరి గురించి నేను బతకట్లేదు, నా గురించి నేను బతుకుతాను. ఓకేనా? నల్లగా ఉన్నారు కొంతమంది, ఇక్కడ కూడా కొంతమంది గలీజ్గా తెల్లగా ఉన్నారు. నేను చూసిన ఈ తెల్లగుండోళ్ళు ఎండలకోతే ఏమవుతారు? గట్టి ఏముర్రి. కోపం వస్తే తెల్లగుండలు ఏమవుతారు? ఎర్రగా అవుతారు. చలికాలంలో పచ్చగా అవుతారు. అంటే తెల్లగుండోళ్ళు రంగులు మార్చే అట్లా అనొద్దు గట్టిగా. ఏంటది? నేను చూడు నాకు ఏ బాధ లేదు. ఇంకా నేనేమని చెప్తున్నా, వాళ్ళని లేదు, నీవు ఎలా ఉన్నావో అలా ఉన్నావో. భగవంతుడు మనం ఎలా పుట్టించాడంటే ఏదో సృష్టికర్త ఈ సృష్టిని సృష్టించడానికి, ఆ సృష్టికర్త ఒక అద్భుతమైన సృష్టిని సృష్టించడానికి సృష్టికర్తను పుట్టించాడు. అంటే యువర్ ఈక్వల్ టు గాడ్, యువర్ ఈక్వల్ టు గాడ్, యువర్ ఈక్వల్ టు గాడ్. డోంట్ వరీ అబౌట్ దట్. మనం ఏదో పర్పస్ కోసం వచ్చాం. ఒక మాట చెప్తాను వినండి. బాబు అన్న, నీ పేరేం పేరే? మెల్లగా నోట్లో చెప్పుకో. అమ్మాయిలు గట్ట నువ్వు కట్టలేదా? నరేష్. ఆ కెమెరా ఎంత ఉంటుంది కాస్ట్ చెప్పు నాకు? 3 lakhs. 3 లక్షలు. 3 లక్షల కెమెరా. అది ఏంది లోపల సన్నగా పెట్టినాం? అది మెమరీ కార్డ్ లేకుండా పనిచేయదా? ఓకే, అది ముంగట అందరు వినండి బంగారు. ఆ ముంగట లెన్స్ ఉన్నది, ఎన్ని మెగా పిక్సెల్స్ ఉన్నది? 30 మెగా పిక్సెల్స్. ఓకే బాస్, చిన్న బ్యాటరీ పెట్టిన వాళ్ళ బ్యాటరీ లేకుండా పనిచేయదా? అది సినిమా తీస్తే, వీడియో తీస్తే ఎన్ని గంటలు పనిచేస్తుంది కెమెరా? 2 గంటలు 3 గంటలు వీడియో తీయవచ్చు. దానికి ఒక మనిషి కావాలి, ఛార్జింగ్ పెట్టాలి, అది వేయాలి. అందరూ వినండి, 3 లక్షల రూపాయల కెమెరా, 30 మెగా పిక్సెల్స్ మాత్రమే లెన్స్. అదే 30 మెగా పిక్సెల్స్ 3 లక్షలు ఉంటే 562 మెగా పిక్సెల్స్ ఈ లెన్స్ కాస్ట్ ఎంత ఉండాలి? 562 మెగా పిక్సెల్స్. దిస్ ఐ 1+1 ఆఫర్. ఆటో జూమింగ్ ఫెసిలిటీ, ఆటో జూమింగ్, ఆయన జూమింగ్ చేస్తూ చూసుకోవాలి. ఆటో జూమింగ్ ఫెసిలిటీ విత్ అన్లిమిటెడ్ స్టోరేజ్, అన్లిమిటెడ్ స్టోరేజ్ విత్ పవర్ఫుల్ వీడియో అండ్ లౌడ్ స్పీకర్ ఫెసిలిటీ, ఇయర్ ఫోన్ ఫెసిలిటీ, పవర్ఫుల్ ర్యామ్. కానీ అదే 3 లక్షలు ఉంటే మీ శరీరానికి ఎంత కాస్ట్ ఉండాలి తల్లి? కోట్ల రూపాయలు. అటువంటి కోట్ల రూపాయల వర్త్ పెట్టుకొని
ఎవడో ఉన్న మాటలకు మనం ఎందుకు ఫీల్ కావాలన్నా మనం ముందుకు నడుస్తూ ఉండాలి, వాడు రాళ్ళతో కొడుతూ ఉంటాడు. మనం ముందు నడుస్తూ ఉండాలి, వాడు రాళ్ళతో కొడతా ఉంటాడు. మనం ముందు నడుస్తూ ఉండాలి, ఆ రాళ్ళతో కొడతా ఉంటాడు. రాళ్ళన్నీ కలెక్ట్ చేసుకొని ఇల్లు కట్టుకోవాలి, రాళ్ళని కలెక్ట్ చేసుకొని ఫిట్ చేసుకోవాలి. అంతేగాని ఎటువంటి పరిస్థితుల్లో ఒక మాటకు వాల్యూ ఇస్తే మీరు అవునైతే దానికోసం మీకు ఒక తెలిపి చెప్తాను. రెడీయా? ఇలా చేయబట్టండి మాత్రం చెప్తాను. అంటే ఇవ్వండి. కిమవో చిత్కోపి మమ కింతేన వైఫలం చెప్పు రారా రాదు. ఓకే అయిపోయిందా? ఓకే దీని మీనింగ్ ఇంగ్లీష్ చెప్పాలా, తెలుగు చెప్పాలా, తమిళం చెప్పాలా, కన్నడ చెప్పాలా? తెలుగు చెప్పాలా? తెలుగు అయితే చేయబడ్డది. ఇది పవర్ఫుల్ మంత్రం నాన్న. ఈ రోజు తర్వాత మనసులో కింద థాట్ రాదు, ఏమైనా తప్పుకోండి మనం. ఎస్ సార్ నో? ఓ 10 ఇంటర్వ్యూలకు పోయినాం, వాడు జాబ్ ఏమనుకోవాలి తెలుసా? నేను మీ కంపెనీలో పనిచేయాలని అదృష్టమైన కంపెనీ ఉండాలా? మనం అడుగు పెట్టాలంటే నీ కంపెనీకి ఒక వాల్యూ ఉండాలి. కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోలేదు. నాకు ఏదో పెద్ద అవకాశం ఉంది కాబట్టి నువ్వు సెలెక్ట్ చేసుకోలేదు. ఐ విల్ గెట్ వండర్ఫుల్ వన్ డే వెరీ పవర్ఫుల్ ఛాన్స్. అలా నడవండి, అద్భుతంగా ఉంటుంది. ఇంగ్లీష్ మాట్లాడండి. ఇంగ్లీష్ మాట్లాడుతుంటే తెలుసా, ఆల్ గ్రామర్ రాంగ్ అంటాడు. ఇంగ్లీష్ పుట్టించినోడు రమ్మని చెప్పండి, వాడు కూడా ఇంగ్లీష్ కరెక్ట్ మాట్లాడు. ఇంగ్లీష్ ఏం తెలుసు అన్న? ఇండియన్ ఇంగ్లీష్, ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్, ఎన్ని రకాల ఇంగ్లీష్లు ఉన్నాయి. అరే కృష్ణా జిల్లాకి వెళ్ళి కోదాడ పడితే లాంగ్వేజ్ మారిపోయింది, తెలుగు హైదరాబాద్ మారిపోయింది, నా ఓల్డ్ సిటీ మొత్తం కైకు మారిపోయింది, అన్ని మారిపోయింది. నీ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కడా తప్పకుండా తప్పులు చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయి నీ పేరేం పెట్టి తల్లి ఏదో ఒకటి ఇవి నేను ఇంగ్లీష్లో నిన్ను ఇక్కడ రా అనాలి, తెలుగులో. ఇంగ్లీష్ ఏమన్నా గెలవద్దు, ఏమన్నా చెప్పుర్రి, గట్టి చెప్పుర్రి. నాకు అది గుర్తొస్తలేదు. అప్పుడు ఏం చేయాలి? అమ్మాయి దానికి వెళ్ళి యూ గో దేర్ అని చెప్పాలి, అంతే. అయిపోయిందా లేదా? అంటే మనము కమ్యూనికేట్ చేయాలి కాదు. ఆ కమ్యూనికేట్ చేయాలంటే ఫస్ట్ భయం పోవాలి. ఆ భయం ఏందో చెప్పి మొదటి క్లోజ్ చేస్తాను. రెడీయా? తెలుగు చెప్పుడి. ఎవరేమనుకుంటే నా లెక్కలు చేయబట్టి చెయ్యి. ఎవరేమనుకుంటే నాకేంటి? ఇది చెప్తే కొద్దిగా భయంకరం ఉంది. ఇదే నాన్న గెలవాలంటే ఇదే. దానికి ఏందో చెప్తాను. మీకు దేవుడు అంటే ఇష్టమా? దేవుని పూజిస్తారా? ఆ దేవుణ్ణి కూడా ఎవరైనా విమర్శించారా లేదా? సౌండ్. మీరు పూజించే దేవుణ్ణి ఎవరైనా రాక్షసులో ఎవడో విమర్శించాలా లేదా? ఎగ్జాంపుల్, మీ దేవుడిని మీరు పూజిస్తే ఇతర మతాల వాళ్ళు మీ గుడిని మొదలుకొట్టారు. ఎస్ ఆర్ నో? అంటే దేవుణ్ణే విమర్శించారు. ప్రైమ్ మినిస్టర్ విమర్శించదా లేదా? చెప్పండి. ప్రైమ్ మినిస్టర్ విమర్శించరు. రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తున్నా లేదా? మొన్నడానికి కేసీఆర్ను చెప్పని గట్టిగా ముఖ్యమంత్రిని విమర్శించారా లేదా? ఎమ్మెల్యేను, ఎంపీని, గ్రామ సర్పంచ్ను. మీ అమ్మను హైయెస్ట్ విమర్శించేవాడమ్మా. మీ అమ్మగారిని హైయెస్ట్ విమర్శించారు. మీ అమ్మగారిని హైయెస్ట్ ఎవరు విమర్శించారు తెలుగుదా? వాళ్ళ అత్తమ్మ. ఇప్పుడు కోడళ్ళు మీరే, కాబోయే కోడలు. ఇప్పుడు మీ నాయన ఎవరు విమర్శించారు? మీ నాయన హైయెస్ట్గా విమర్శించారు చెప్పండి, తెలియదా? మీ అమ్మ. మీకు డౌట్ ఉంటే మావిడకి ఫోన్ చేయండి. జస్ట్ పెళ్ళై 39 ఏళ్ళు అయిందండి. ఇక్కడ ఉన్న మొగాళ్ళు అడుగురు, మాటలు పడడం ఇవ్వలేరు. ఇప్పుడు ఏం చెప్పింది నీకు? దేవుడు కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, స్వామీజీ కానీ, గొప్పలు కానీ మాటలు పడ్డారు. వాళ్ళే వడ్డంగా గట్టిగా, వాళ్ళే వడ్డంగా నువ్వెంత నీ. అర్థమైందన్న? మాటలు పడితేనే గొప్పదైతే. అందుకోసం ఇంగ్లీష్ ఒక మాట చెప్తాను. రెడీయా? సో సౌండ్ గట్టిగా రావాలి, వెళ్ళిపోతున్నా. సో వాట్ గట్టిగా. సో సో వాట్ సో వాట్. ఇది పని చేస్తుందో లేదో చెక్ చేస్తాను. నేను కొన్ని మాటలు అంటాను, నన్ను సో వాట్ ఉంటుంది. మీ మొహాలు బాలే, గట్టిగా పాలే. మీకు చదువురాదు, పాడరాదు. మీరు గలీజు ఫోన్లో పట్టుకుంటారు అంతే. మీరు వేస్ట్. నీకు జాబ్ రాదు, ఏం రాదు. నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు గలీజ్గా తెల్లగా ఉన్నావు, పొడుగు కొంగలాగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, నీ ముక్కు బాలే. ఎవడేమనుకుంటే ఇదే నాన్న,
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడే సుభిక్షంగా ఆనందంగా చల్లగా ఉంటుంది. అలా కావాలంటే ఈ పాతది నడవదమ్మా. ఝాన్సీ లక్ష్మీబాయిలు కావాలి, రుద్రమదేవులు కావాలి, కాళికాంబ కావాలి, భద్రకాళి కావాలి, మహంకాళి కావాలి. తల దించుకొని బతికే రోజులు పోయాయి. తల ఎత్తుకొని బతకాలే, ముందుకు వెళ్ళాలి. ఆర్ యు రెడీ? ఎవడో ఒకడు అంటాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుండా ఏం బతక, నిన్ను ప్రేమిస్తున్నా అంటాడు. అవునా అంటాడు పిల్ల. అవునే అంటాడు. వాడు శనిపోయిన బాట వేసుకోడు. శనిపోయిన బాట చేసుకొని పిచ్చప్పలు వేసుకుంటాడు. మా ఊళ్ళో, మీ ఊళ్ళో థాట్ చేసి అంటారు. వాడు పాయింట్ వేసుకొని వస్తాడు. వాడికి లేచిపోదామా అంటాడు. లేచిపోదాం ఏ రెడీ అంటాడు. నువ్వు పైసలే అంటాడు. వాడు శనిపోయిన పాయింట్ వేసుకొని వస్తాడు పిచ్చపోడు. నేను ఎందుకు మాట్లాడుతున్నాను దయచేసి వినన్నా. మిమ్మల్ని హైయెస్ట్ గా ప్రేమించేది వీళ్ళు కాదు నాన్న. కడుపులో వడ్డప్పటి నుంచే నీ గురించి ఆలోచిస్తున్న మీ అమ్మ కంటే ఎక్కువ ప్రేమిస్తారు, మీ నాయన కంటే ఎక్కువ ప్రేమిస్తారు. క్షణం మీ గురించి ఆలోచించేది మీ అమ్మ నాన్నే. వాళ్ళకంటే గొప్పగా ఎవరు ప్రేమించారు. ఇప్పుడు కాదు నాన్న, వాళ్ళ లైఫ్ ఆమెను మరి ప్రేమిస్తూ ఉండాలి. ఇటువంటి ప్రేమ గురించి ఏదో సింపుల్ అట్రాక్షన్ లో పడకండి. నమ్మండి మీ అమ్మ నాన్నను, వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు. ఏం కావాలో వాళ్ళు చేస్తారు. మీకేం కావాలో చేసి పెట్టండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఆర్ యు రెడీ? లాస్ట్ ఒకటే కూడా చెప్పి క్లోజ్ చేస్తాను. ఎప్పుడైనా హ్యాపీగా ఉంటే నాకు ఫోన్ చేయకండి, ఆనందంగా ఉంటే ఫోన్ చేయకండి. పెళ్ళి అయితే ఇచ్చి నేను రాను. గ్రాడ్యుయేషన్ నేను ఉంటా, నేను చెప్పి ఇప్పుడు మీ గ్రాడ్యుయేషన్ ఉంటా. కానీ అమ్మా బంగారు, ఏదైనా ప్రాబ్లం అంటే నాకు ఫోన్ చేయండి అమ్మా, ఇబ్బంది అంటే ఫోన్ చేయండి అమ్మా, టెన్షన్ అంటే ఫోన్ చేయండి, ఇదేంద్ర బతుకు అనిపించడం నాకు ఫోన్ చేయండి. నా నంబర్ రాసుకోండి, మనసులో రాసుకోండి. 9849 చెప్పండి గట్టిగా 000026 చెప్పండి అమ్మా. చెప్పండి. ఏంటంటే ఒక ఊర్లో 98 ఏళ్ళ మనిషి ఉన్నాడు. ఎంత వయసు ఎంత ఆయనది? 98. ఆయన అప్పుడు పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. 98 ఇయర్స్ అబ్బాయికి. ఈ మ్యారీడ్ అయ్యి గర్ల్ 49 ఇయర్స్. 49 ఇయర్స్ గర్ల్ పెళ్లి చేసుకొని హాని ముందుకు పోయిండు. దేంట్లో? ఆడికారు ఎన్ని సున్నాలు ఉంటాయి గట్టిగా? ఒక 26 days హానీమూన్లో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నంబర్ చెప్పండి నాన్న. మీ కాలేజ్లో ఇప్పుడే మాట్లాడడం, దగ్గర లోకల్ లయన్స్ క్లబ్ మీతో అటాచ్ చేయడం జరిగింది. ఇటువంటి క్లాసులు, ఇటువంటి విషయాలు మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అన్ని రకాల మీ సపోర్ట్ చేయడానికి ఇప్పుడే వరుసలు కూడా క్లబ్ మీతో టైర్ కూడా చేశాను. మేం గారు, సారు, ప్రిన్సిపల్ గారు అందరూ డైరెక్ట్ ఒప్పుకున్నారు. వాళ్ళకి ₹1 ఖర్చు కాదన్న, వాళ్ళు సేవ చేయడానికి ఉన్నారు. మీతో కనెక్ట్ అవుతారు. ఎప్పుడైనా కలుద్దాం, మళ్ళీ కలుద్దాం. ఆర్ యు హ్యాపీ? మీ డ్యాన్సుల క్లాస్ బాగుందా? నా క్లాస్ బాగుందా? నా క్లాస్ నేను మీతో మాట్లాడింది ట్రైలర్ మాత్రమే, అసలు ముందుంది ఫ్యూచర్ లో. ఆల్ ది బెస్ట్, బై బై. ఆగండి, ఒక సెల్ఫీ తీసుకోవాలా? రైట్, అందరు నా సెల్ఫీ తీసుకుంటారు, మీ సెల్ఫీ తీసుకుంటా. సౌండ్ అంటే రావద్దు, ఎంత రావాలి గట్టిగా. మీ కాలేజ్ పేరు చెప్పండి, కాలేజ్ పేరు గట్టిగా. అభ్యాస కాలేజ్ కే. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. నా సోషల్ మీడియాలో పెడతాను. బాయ్. అండ్ సౌత్ ఇండియా మిస్ మేడం వస్తున్నారు, మళ్ళీ స్పందన వాళ్ళు వస్తున్నారు. ఎస్పెషల్లీ ఐఎమ్ ఫాలో టు గంప నాగేశ్వరరావు సార్ స్పీచ్ అనమాట. అప్పుడప్పుడు నేను రీల్స్ చెక్ చేస్తుంటే సార్ ఎక్కడన్నా వచ్చిందంటే ఇమ్మీడియట్లీ కంపల్సరీ విన్నాకనే అంటే మామూలుగా మనం రీల్స్ స్క్రోల్ చేస్తుంటాం కదా, ఏదైనా ఇంపార్టెంట్ వచ్చినప్పుడు సార్ ఆగి అది 2 minutes ఉండని, 3 minutes ఉండని, ఎంతసేపు అని ఉండని కంపల్సరీ చూస్తాం. ఈజ్ ఏ మోటివేషనల్ స్పీచ్. ఎస్పెషల్లీ మీరు సార్ చెప్పారు ఎంత డిప్రెషన్లో
ఉన్నా కానీ మీరు నాకు కాల్ చేయమన్నాడు. ఎందుకు? సార్ స్పీచ్ ఉంటే చాలా ఎక్సైటెడ్మెంట్ వస్తుంది. మనము బ్రేక్ఫాస్ట్ చేయవలసిన అవసరం లేదు, ఈవెన్ దో లంచ్ కూడా చేయవలసిన అవసరం లేదు, అంత మోటివేషనల్ స్పీచ్ ఉంటుంది. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ గంప నాగేశ్వరరావు సార్. థ్యాంక్ యూ సార్ మా కాలేజ్కి వచ్చినట్టు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ టు ఫ్రెషర్స్. లైక్ మనం యాక్చువల్గా ఫ్రెషర్స్ పార్టీ అండ్ ఫేర్వెల్ పార్టీ ఎందుకు జరుపుకుంటామంటే, మీకు ఈవెన్ అటాచ్మెంట్ యువర్ సీనియర్స్ అండ్ సూపర్ సీనియర్స్ కానీ, మీ ఎవరైతే అక్కలు ఉన్నారో అవునా, బీకామ్ ఫైనల్ ఇయర్ కానీ అదర్ కోర్స్ వాళ్ళతోటి కానీ, ఎందుకంటే వీక్లీ సో మన కాలేజీలో ఫ్రీ ర్యాగింగ్ అవునా, మన కాలేజీలో ఎలాంటి ర్యాగింగ్ ఉండదు, ఎలాంటి అంటే ఐ మీన్ క్రిటిసైజ్ కానీ అలాంటివి కానీ ఏమీ ఉండదు. ఇట్ ఈస్ ఏ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అవర్ అభ్యాస కాలేజ్. ఓకే, ఆల్రెడీ చాలా మంది స్పీచ్ ఇచ్చారు, సో సార్ గారు కూడా చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ టు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ టు Abhyasa management, and once again our Shyam Sundar Reddy sir, principal sir, and director Mallesham sir, and director Sunita madam, like our teaching staff, Lavakumar sir, Ibrahim sir, okay, Jangir sir, Rajesh sir, and some other faculties. Non-teaching also Prashant and Prabhakar, Ashita, and Chaitanya madam. These are pillars to our college. Okay, employees is a very important. ఏ కాలేజ్ కానీ ఏ ఇన్స్టిట్యూట్ కానీ డెవలప్ కావాలంటే ఈరోజు మనం ఎంప్లాయీస్ని మంచి చూసుకోవాలి. ఎంప్లాయీస్ని మంచి చూసుకోలేమనుకోండి, రేపు పొద్దున వాళ్ళే మనకు కాంపిటీటర్స్ అవుతారు. ఇట్ ఈస్ ఆర్గనైజేషన్ స్ట్రాటజీ. ఓకేనా, మా కాలేజీలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఇది బీకామ్ అంటే లైక్ ఆల్మోస్ట్ డిగ్రీ అడ్మిషన్ 1,85,000, 1,88,000 అవుతుంది. బట్ దిస్ ఇయర్ త్రూఅవుట్ తెలంగాణ 2,10,000 అడ్మిషన్ అయ్యాయి ఓవరాల్ తెలంగాణ. సో ఇన్ దట్ అవర్ కాలేజ్ 80% అడ్మిషన్స్ అయినాయి. ఇంచుమించు ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 270 admissions. So first time we reached out of 300, 270 admissions, because most of the students, even though our MSc group, some of the students MSET రాసుకుంటారు, NEET రాసుకుంటారు, ఫార్మసీ రాసుకుంటారు, అగ్రికల్చర్ రాసుకుంటారు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. సో వాళ్ళకు ర్యాంక్ రాకపోవచ్చు. వాళ్ళకి ఏముంటుందంటే ఫస్ట్ ఇయర్ కదా నేను ఇంజనీరింగ్ చేయలేను, నేను నీట్ కొట్టలేను, నాకు ఫార్మసీ కావాలనే మైండ్లో ఉంటుంది ఫస్ట్ ఇయర్. కానీ నవ్ డేస్ ఇట్ ఇస్ ద చేంజెస్ టు డిగ్రీ. ఆల్మోస్ట్ డిగ్రీ మీద ఉన్న జాబ్స్ కానీ, డిగ్రీ మీద ఉన్న వెకేషన్స్ కానీ, లైక్ వేకెన్సీ కానీ ఎక్కడ కూడా ఏ గ్రూప్లో ఉన్నాయండి. ఈవెన్ దో మన పిల్లలు ఎంఎస్సిఎస్ పిల్లలు కానీ, మనకున్న సైన్స్ లైఫ్ సైన్స్ గ్రూప్స్ కానీ, ఈవెన్ దో ఇంజనీరింగ్ అండ్ డాక్టర్ లెవెల్ కోర్సులు ప్రాపర్లీ మనము అదొక ఎడ్యుకేషన్ని మనం యూటిలైజ్ చేసుకున్నాం అనుకో, డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే డిగ్రీ కదా ఏముంటుందో అనుకుంటాం. దట్స్ అ రాంగ్ ఫస్ట్ ఒపీనియన్. అన్ని కోర్సుల కన్నా బెస్ట్ అండ్ అల్టిమేట్ కోర్స్ నా ఒపీనియన్ మాత్రం డిగ్రీ. ఎందుకంటే లైఫ్ అనేది తొందరగా సెటిల్ అవుతుంది. డిగ్రీ మీద చాలా జాబ్స్ ఉంటాయి. డిగ్రీ మీద గవర్నమెంట్ జాబ్స్ కానీ మంచి మంచి రీసెంట్గా గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చినాయి, అందరూ అబ్జర్వ్ చేశారు. చాలా మంది కూడా ఫ్రమ్ ద డిగ్రీ బ్యాక్గ్రౌండ్ టాప్ 10 కావచ్చు. మోస్ట్ ఆఫ్ ద 500 జాబ్స్ ఉంటాయి. దాంట్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గ్రూప్ 1 జాబ్ కొట్టిన వాళ్ళు ఆల్మోస్ట్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్. మీరు ఒక్కసారి ఏమైనా పేపర్ కానీ రీసెర్చ్ చేస్తే డిగ్రీ మీద ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ మాత్రమే ఎక్కువ ఉంటారు. ఈవెన్ గ్రూప్ 1 కానీ మనం ఏదైనా ఎడ్యుకేషన్ బీఈడీ చేయాలన్నా, గురుకులలో జాబ్ ఉండాలన్నా, ఎనీ జాబ్ ఈవెన్ పోలీస్ అకాడమిక్ అయినా ఏ జాబ్లు అయినా కానీ డిగ్రీ నుంచే తొందరగా సెటిల్ అవుతారు. అలా అని మీరు డిఫరెంట్గా ఉండకండి, మంచి పాజిటివ్లో ఉండండి. సార్ గారు చాలా బాగా చెప్పారు మన గంప నాగేశ్వరరావు సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ ది బెస్ట్ ఫర్ Parade of India and respected principal, directors, faculty members, administrative staff, and my dear freshers and graduates. Graduates are available here or not? Okay. It's a great honor for me to extend a hearty welcome to all of you. Today we are the 4 directors, 4 pillars of the college, Mr. Mallesh sir, Mr. Shyam Sundar Reddy, Mr. Mahendra, and myself Sunita, strives to educate, empower, excel women in all fields. I heartily welcome all the freshers to our college and ensure that we will do everything possible to improve you with best teaching, practical exposure and training methods.
And I can say proudly that our faculty members are the best and excellent to improve your skills. Each and every faculty are putting their efforts to improve you in all aspects. I think it's our responsibility to give a big applause to our faculty members who are shaping your future. Big applause. I need a big applause for your faculty members. Big applause. Still more. అభ్యాస కాలేజ్ దగ్గరికి వినిపించాలి మీ అప్లాజెస్ అన్ని ఇంకా ఇంకా గట్టిగా వినిపించట్లేదు, ఇంకా సౌండ్ సరిపోవట్లేదు. ఇంకా మీరిచ్చే మోటివేషన్కి లెక్చరర్స్ అందరూ ఫిదా అయిపోయి ఇంకా ట్రై చేయాలి వాళ్ళంతా. My dear freshers and graduates, if you want to change your life, you must first change yourself. You must decide that you are capable of more. Every great success story starts with a single decision. Once you take the decision, you must be willing to keep going no matter how hard it is. And successful people never stop learning. They do not wait for the knowledge to come to them. No one is going to force you to learn. You have to decide every single day that you will improve yourself. Decide your priorities. The world's most successful people have only one thing in common. They never stop educating themselves. If you have time for distractions and you have time to educate yourself also, then the more doors are open for you. Success is not about luck. It is about preparation. How much effort you are putting for the subject, that much you will get back. Every situation in life has something to teach you. Your mind is a powerful tool. You have, like any other tool, it becomes dull if you do not sharpen it. Think positive. If you train your mind to look for growth, whether it is freshers or graduates, think positive and concentrate on your growth. Even Google also send you the notifications, whatever you are searching for. If you are searching just Gamba Nageswaram speech, automatically the Google send you the notifications of Gamba Nageswaram only. If you send for others these things, Google will send you the same notifications. So, the what way you are thinking, that way you will get the notifications. And so try for the best. And one more thing I want to tell you about the Samuel Reddy garu. Samuel Reddy గారికి ఒక డాటర్ ఉండింది, తన పేరు స్పందన. ఆ స్పందన పేరు మీదనే ఈ స్పందన ఈజా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పెట్టడం జరిగింది. ఆ స్పందన ఈజా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే సూయిసైడ్ ప్రివెన్షన్. ఎవరు కూడా సూయిసైడ్ చేసుకోవద్దు అనేది మెయిన్ ఎయిమ్. దానికోసం వాళ్ళు ఒక స్లోగన్ తీసుకొచ్చారు, లైఫ్ ఈజ్ ప్రెషియస్, వాల్యూ ఇట్. That is the slogan. Throughout the world it is going on. Even in US and everywhere in Dubai, they have conducted the seminars, and in that seminars also we have participated. Our students also participated, before batch students. In 2021, they have inaugurated in Ravindra Bharati. During that Corona time, they have provided a bus to us, and I also went along with the students to attend this program. By attending that program, I felt very happy. And later on, I have attended a seminars conducted by Spandana International Foundation, and the speakers are Sudhir Sandra and Agella Raghavendra Garu, and so many other people. They have given these valuable speeches in Brahma Kumaris. It is in high-tech city. Okay. సో సార్ యొక్క ఏమేంటంటే సార్ చాలా చిన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశారు, బట్ అది ఇప్పుడు చాలా మహావృక్షం అయిపోయి సార్ దగ్గర ఉన్న వాలంటీర్స్ కానీ, స్టూడెంట్ వాలంటీర్స్ కానీ, లైక్ హస్, మేము కూడా ఇట్లాంటి మాలాంటి వాలంటీర్స్ కానీ చాలామంది వేలల్లో ఉన్నారు. ఐ థింక్ గంపా నాగేశ్వరరావు గారు చెప్పారు యూట్యూబ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని, బట్ నాకు స్పందన గురించి నాకు ఐడియా లేదు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని. కానీ బట్ చాలామంది కూడా స్పందనలో ప్రతి 1 వీక్ ఒకసారి జూమ్ మీటింగ్ ఉంటుంది, ఎవ్రీ 1 వీక్, ఎవ్రీ థర్స్డే ఆర్ ఫ్రైడే ఐ థింక్. సో ఆ జూమ్ మీటింగ్లో ఎవరో ఒకరు స్పోక్స్ పర్సన్ మాట్లాడుతూ ఉంటారు, చాలా మోటివేషన్ వస్తుంది దానివల్ల. కాబట్టి మీరందరూ కూడా స్పందన ఇంటర్నేషనల్ వెబ్సైట్ని, దాంట్లో ఉన్న స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో అవన్నీ వినడం వల్ల
మీకు చాలా మోటివేషన్ వస్తుంది, మీరేం చేయాలనేది కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అక్కడ అందరూ కష్టాలు పడి వచ్చిన వాళ్ళే, వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా ముందుకు వచ్చారు అనేది చెప్పడం జరిగింది దాంట్లో. తర్వాత ఇక్కడ మనకు వచ్చిన శ్రీతేజ కూడా మిస్ ప్రైడ్ ఇండియా ఎలా అయిందో మీకు తెలుసా? 50,000 మెంబర్స్ కాంపిటీషన్ ఇచ్చారు తనకి. ఇజ్ ఇట్ ఏ స్మాల్ వన్ ఆర్ బిగ్ వన్? 50,000 మెంబర్స్ అంటే స్మాల్ వన్ ఆ బిగ్ వన్ ఆ? ఎస్. సో అలా తను కూడా ఫైనాన్షియల్లీ చాలా అంత సౌండ్ ఏం కాదు. ఈవెన్ దో తనకు ఒకటి విల్ పవర్ ఉంది, చేయాలని అనుకుంది, సో పార్టిసిపేట్ చేసింది, దాంట్లో మిస్ ప్రైడ్ ఇండియా అయింది. తను కూడా అలాంటి సిచ్యువేషన్స్ని కన్వర్ట్ చేసుకుంది. తను కూడా సపోర్టింగ్ సిచ్యువేషన్స్ ఏమీ లేవు, స్టిల్ షీ హాస్ కన్వర్టెడ్ దట్ టు పాజిటివ్. సో మీరు ఏదనుకుంటే అది చేయగలుగుతారు స్టూడెంట్స్. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా అన్నింటిలో పార్టిసిపేట్ చేసి మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని, సాఫ్ట్ స్కిల్స్ని అన్నిటినీ ఇంప్రూవ్ చేసుకోండి. దానికి సహకారం అందించడానికి మేమందరము ఉన్నాము. అండ్ ఎవరీ గ్రాడ్యుయేట్ అండ్ దోస్ హూ బికమ్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్టర్ 3 years వాళ్ళందరూ కూడా 6, 5, 4, 3, 2, 1, 0 అందరూ కూడా ఇలాంటి ఫిగర్లో మీరందరూ కూడా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీకు తెలుసా అది 6, 5, 4, 3, 2, 1, 0. 6 means 6 digits salary days, 5 means 5 working days. Is it correct? 4 means 4 members family, 3 means 3 bedroom house, and 2 means 2 children, 1 means 1 wife, 0 means 0 tension. సో మీ అందరికీ అట్లాంటిది రావాలని భవిష్యత్తులో మీ అందరూ అంత మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. She is a student and model and actress and dancer, singer and social activist, yoga practitioner and teacher, and she received the best student award from Lions Club International. And do you know one thing? Yeah, in internet she studied BPC and secured medical seat in Gandhi Medical College in Hyderabad. Yeah, due to the financial problem, she not joined in Gandhi Medical College, and still she achieved many awards like Awarded Youth Champion Award 2023, Awarded Youth Facilitator Award 2023 from Rubo Organization, and secured the 3rd prize in the SRT competition on the topic Say No Corruption Here, Say No to Corruption Here, and coming to the nation and conducted by this competition was conducted by the national level Mineral Development Corporation NMDC in the year 2024, and she secured the 3rd prize in the SRT competition on the occasion of International Yoga Day on the topic Yoga for Healthier Life, and received gold medal for research on wetland ecosystem 2025, and recently she completed British course from Fairy Princess Institute. An achievement. Come on, give a big round of applause. Yeah, applause for her great achievement. Yeah. Last year, 1.5 years back, she met me in my workplace. Then she came for the web series. She chose to shoot a web series. She met me in my workplace. When I saw her first time, really I was awesome about her talent. I can't express in words about her talent. Not only in all skills and multi-talented, skill set is important to the students. Only she developed the skill set, now she is excel everywhere. That's why every Abhyasya try to develop your skill set. Academics is secondary, but first try to develop your skill set. That is the message. Thank you everyone for giving this opportunity. Right? Yeah, if you are born poor, it is not your mistake, but if you die poor, it is your mistake. The journey between the birth and death life, that you can excel. Now try to excel and explore